యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49 మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అద్వితీయ కుమారుని మరణ పునరుద్ధానముల ద్వారా మమ్ము ప్రేమించి రక్షించి ఇంతవరకు సజీవంగా ఉంచిన దేవా స్తోత్రం. ఇక్కడున్న మీ ప్రియ సంఘమును బట్టి చేరువచ్చిన అతిథులు, దైవజనులు, పెద్దలు, సోదరీలు అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంగా చదువుబడిన వాక్య భాగంతో మీరు మాతో మాట్లాడుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమందు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతము గురించి దైవ గ్రంథంలో యెషయా ప్రవక్త అందరికంటే అత్యధికంగా వివరంగా వ్రాసిన వాడు యెషయా ప్రవక్త. క్రీస్తు యొక్క జన్మ, జీవితము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, రెండవ రాకడ, 1000 ఏండ్ల పాలన, నిత్యత్వం సమస్తమును వివరించి వ్రాసిన వాడు యెషయా ప్రవక్త. క్రీస్తు పుట్టుకను A to Z అంటాం కదా, సమస్తము వ్రాసిన మొదటి వ్యక్తి, మొదటి ప్రవక్త యెషయా. తర్వాత ప్రభువైన క్రీస్తు యొక్క జన్మ, జీవితము, రాకడ సమస్తమును వర్ణించి వ్రాసిన రెండవ ప్రవక్త జకర్యా. మోషే కన్నా, దావీదు కన్నా, కీర్తనల కన్నా కూడా 14 అధ్యాయాలు జకర్యా గ్రంథంలో ప్రభువైన క్రీస్తు ఉన్నాడు. కనుక క్రీస్తుని గూర్చి వివరంగా వ్రాసిన మొదటి ప్రవక్త యెషయా, రెండవ ప్రవక్త జకర్యా. జకర్యాలో 14 అధ్యాయాల్లో ప్రభువైన క్రీస్తు దాగి ఉన్నాడు. ఈ రాత్రి క్రీస్తు యొక్క జన్మ గురించి యెషయా ప్రవచించిన ప్రవచనాలను ధ్యానం చేద్దాం. ద ప్రాఫెసీస్ ఆఫ్ ద ఐజయా కన్సర్నింగ్ ద బర్త్ అండ్ ద లైఫ్ అండ్ డెత్ అండ్ రెజరెక్షన్, కమింగ్, సెకండ్ కమింగ్ అండ్ మిలీనియం, ఇటర్నిటీ. క్రీస్తు యొక్క జన్మను గూర్చి యెషయా ప్రవచించిన ప్రవచన సత్యాలు ఈ రాత్రి అంశము మీద మనము ధ్యానం చేద్దాం. 49వ అధ్యాయంలో క్రీస్తు యొక్క జన్మ, క్రీస్తు యొక్క పుట్టుక యెషయా ఇక్కడ ప్రవచించాడు. ఏమన్నాడంటే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. దూరమునున్న జనులంటే అన్య జనాంగమైన మనకు కూడా క్రీస్తు రక్షకుడుగా ఉంటాడు, రక్షకుడుగా రాబోతున్నాడు. మీరు కూడా వినండి, మీరు కూడా ఆలకించండి అని దేవుడు అన్య జనాంగమైన మనకు, సర్వలోకానికి కూడా క్రీస్తు జన్మ రహస్యాన్ని దేవుడు వివరిస్తున్నాడు. వాస్తవంగా మనమంతా జన్మతః అన్యులం.
అన్యులమైన మనము కూడా క్రీస్తుని ఎరగాలి, క్రీస్తుని రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా మనము అంగీకరించాలి, తెలుసుకోవాలని దేవుడు ముందుగా ప్రవచనాత్మకంగా మర్మముగా చెప్పి దానిని దాచి ఉంచాడండి. దూరమునున్న జనులారా, ఆల్ ద నేషన్స్, ఆల్ ద పీపుల్, లిజన్ ద బర్త్ ఆఫ్ మై సన్. నా కుమారుని యొక్క జన్మ వృత్తాంతము, జన్మ విధానాన్ని గురించి నేను వివరించి వ్రాస్తున్న ప్రవక్త ద్వారా. కనుక అన్యజనాంగమైన మీరు కూడా వినండి అని దేవుడు ప్రవచనాత్మకంగా వివరించాడు. అంటే అన్యజనాంగమైన మనం కూడా యేసు ప్రభుని రక్షకుడుగా నమ్మాలి, అంగీకరించాలి అనేది దేవుని యొక్క నిత్య ప్రణాళిక అండి. నిత్య ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశాలు సృజింపబడక మునిపే ప్రభువైన క్రీస్తు అన్యులకు కూడా దేవుడని, అన్యజనాంగానికి కూడా రక్షకుడని దేవుడు ముందుగా సత్యములను ఒక మర్మముగా వివరించి చెప్పాడు. చదువుతారా? చదివే వాళ్ళు ఉంటే రోమా పత్రిక 16:20 చదవండి. రోమా 16:25 త్వరగా చదవాలి. సమస్తమైన అన్యజనులు, సమస్తమైన అన్యజనులు అంటే మనం, అకార్డింగ్ టు ద బైబిల్, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు తప్ప దేవుని దృష్టిలో సమస్త ప్రజలు అన్యజనాంగముతో సమానం. ఇశ్రాయేలు ప్రజలే దేవుని సంతానం, దేవుని ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆ ప్రజలు నా ప్రజలు, నా సొత్తు, నా స్వాస్థ్యము, నా వారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6 నుండి 14 వరకు వివరించాడు. కాబట్టి యూదులు అంటే దేవుని ప్రజలు అని. యూదులు మినహా ప్రపంచమంతా కూడా బైబిల్ ప్రకారం దేవుని దృష్టిలో అన్య జనాంగం. మనమంతా అన్యులమే. అన్యులమైన మనము కూడా తౌకాలమందు ప్రభువైన క్రీస్తుని ఎరగాలి, నమ్ముకోవాలని దేవుని యొక్క చిత్తములో ఏనాడు జగత్తు పునాది వేయబడక మునిపే అన్యులమైన మనం కూడా రక్షింపబడాలి, ప్రభువైన క్రీస్తుని తెలుసుకోవాలని ఒక మర్మముగా దేవుడు దానిని దాచి ఉంచాడు. చదవండి అదే రోమా 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి, ఎప్పటి నుంచట? అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడి అన్నాడు. చూడండి, అనాది నుంచి, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ the Gentiles should know Christ. జగత్తు పునాది వేయబడక మునిపే అన్యజనాంగము రక్షింపబడాలని దేవుని యొక్క ప్రణాళికలో, అనాది సంకల్పములోనే ఒక మర్మముగా దేవుడు దాచి ఉంచాడు. అందుకే సమస్తమైన జనాంగములారా, సమస్తమైన ప్రజలారా, సమస్త ద్వీపములారా, లేక ఏమన్నాడు, దూరమునున్న ప్రజలారా. దూరమునంటే మనమే, అన్యులమైన మనమే దేవునికి దూరస్తులం, యూదులు దగ్గరస్తులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 18 వరకు రాసుకోండి. అక్కడ చెప్పాడు, ఏలైనగా పూర్వం మనము దేవుడు లేని వారము, నిబంధన లేనటువంటి వారము కదా, వాగ్దానం లేనటువంటి వారము, దేవునికి దూరస్తులం. We are far of God by birth. అలాంటి దూరస్తులమైన మనం కూడా ప్రభువైన క్రీస్తుని యుక్త కాలంలో, ప్రభు కాలంలో రక్షకుడుగా నమ్మాలి, విశ్వసించాలని దేవుడు అనాది సంకల్పములోని మర్మముగా దేవుడు దానిని దాచి ఉంచెను అన్నాడు. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని, జన్మ రహస్యాన్ని తండ్రి వివరిస్తూ ఇక్కడ అన్య జనాంగానికి ప్రత్యేకమైన ఆహ్వానంగా ఆయన పిలుస్తూ, వినండి, నా కుమారుని గూర్చి వినండి, నా కుమారుని జన్మ వృత్తాంతాన్ని వినండి, ఆయన పుట్టుకను వినండి అని దేవుడు వివరిస్తున్నాడు. మాత్రమే కాదండి, ఏనాడు తండ్రి చిత్తములో
తండ్రి ఏర్పాటులో యేసు ప్రభు జన్మించాడో నిర్ణయించబడినాడో ఆనాడే యేసు ప్రభు చనిపోయాడండి. ఏనాడు తండ్రి యొక్క మనస్సులో, తండ్రి యొక్క హృదయంలో, తండ్రి యొక్క ప్రణాళికలో తన కుమారుడు లోక లక్షణార్థమై భూలోకానికి వెళ్ళాలో, యూదులేమి అన్యులేమి అందరూ రక్షించబడాలని దేవుడు తన కుమారుని ఏనాడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడో, పుట్టించాడో, అప్పుడే యేసు ప్రభు సర్వ మానవాళి పాప పరిహారం కొరకు ఆయన మరణించాడండి. 2000 ఏళ్ల క్రితం ఆయన జరిగించినది భౌతికంగా, లేఖనార్థంగా ఆయన చనిపోయాడు, మరణంలో జయించి లేచాడు. కానీ ఇన్ ద ప్లానింగ్ ఆఫ్ గాడ్, ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, Christ was born before the foundation of the world. He died before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గొర్రె పిల్ల దేవుని మనస్సులో వధింపబడింది. ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి అంటే ద ఫౌండేషన్, బిఫోర్ ద ఫౌండేషన్, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫౌండేషన్, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఎప్పుడు గొర్రె పిల్ల వధించబడింది? ఎప్పుడంట? భూమి దిగంతములకు ముందే. భౌతికంగా 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో చనిపోయాడు, లేఖనానుసారంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు. కానీ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటులో ఏనాడు ఆయన పుట్టాడు, ఏనాడో జన్మించాడు, ఆనాడే సర్వ మానవాళి కొరకు తండ్రి మనస్సులో, ప్రణాళికలో యేసు ప్రభు గొర్రె పిల్లగా ఏముంది? గంటలో ఏముంది? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఎప్పుడు గొర్రె పిల్ల వధించబడింది? జగదుత్పత్తి మొదలుకొని, ఎట్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఆయన దేవుని మనస్సులో పుట్టాడు, ఆనాడే చనిపోయాడు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన భూలోకానికి వచ్చి ఆ తండ్రి ప్రణాళిక ఆయన జరిగించాడండి. సామెతల గ్రంథం 8:22 చూడండి. సామెతలు 8:22. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇన్ ద ప్లానింగ్ ఆఫ్ గాడ్, ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారుల సంభాషణ ఇక్కడ. తండ్రి తన కుమారుని ఎప్పుడు నియమించాడో, ఎప్పుడు పుట్టించాడో వివరిస్తున్నాడు. చదువు 22. ఎక్కడ రిఫరెన్స్? ఎక్కడ? సామెతలు 8:22. పూర్వకాలం, ఇన్ ద ఫాస్ట్, ఆయన సృష్టి ప్రారంభములో తన కార్యములలో ఘనమైన ప్రథమమైన దానిగా యెహోవా నన్ను నియమించెను. అంటే తండ్రి నన్ను నియమించాడు అంటున్నాడు ప్రభువైన క్రీస్తు. తర్వాత మైక్ పెట్టుకోండి, చదివే వాళ్ళు కూడా. బైబిల్ చదవండి, నాట్ సెల్ ఫోన్ ప్లీజ్. బైబిల్ చదవండి, నాట్ సెల్ ఫోన్. అనాది కాలం మొదలుకొని, మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడ్డాను. ప్రవాహజలములు లేనప్పుడు, లివుటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఐ వాజ్ బోర్న్. యేసు ప్రభు తన పుట్టుక రహస్యాన్ని వివరిస్తున్నాడు సామెతల గ్రంథంలో. ఎప్పుడంట? ప్రవాహజలములు లేనప్పుడు, భూమి లేనప్పుడు, మట్టి లేనప్పుడు, సృష్టి లేనప్పుడు నేను పుట్టి తిని. మళ్ళా అదే వచనం కంటిన్యూ. పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు కలుగు చేయక మునుపు
ఆ, ఆ. నేల మట్టిని రవ్వంతైనను సృష్టింపబడక కొరకు నేను పుట్టి తిని నేను పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును ఆ, స్థిరపరిచినప్పుడు ఆ, మహాజలముల మీద ఆ. మండలమును నిర్ణయించినప్పుడు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. అక్కడ ఉన్నాను. చాలండి. దిస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. పుట్టించిన వాడు తండ్రి, నియమించిన వాడు తండ్రి అయిన దేవుడు, పుట్టింపబడిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు జన్మించాడనే వాక్యములేముంది? ఈ భూమి గాని, ఆకాశము గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, గ్రహములు గాని, నీళ్లు గాని, ప్రవాహ జనములు గాని, మట్టి రవ్వంతైనను లేక మునుపు నేను పుట్టి తిని. క్రీస్తు పుట్టుక ఎప్పుడంట? ఈ సమస్త సృష్టి లేనప్పుడే యేసు ప్రభు పుట్టాడు. కొత్త నిబంధనలో పేతురు కూడా వివరించాడు. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయము 20-21 చూడండి. మొదటి పేతురు ఏమి షేప్ తీశారు? దొరకలేదా? ఏమన్నాడు ఇక్కడ? ఆయన అంటే యేసు ప్రభు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. గాడ్ అపాయింటెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అలా చదువమ్మా. ఆయన జగత్ పునాది వేయబడక, అది అలా చదవాలి గట్టిగా, స్ట్రాంగ్. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే. ఎప్పుడన్నాడు? బాగా చదువుతున్నారు కానీ దూరంగా ఉండటం వల్ల నాకు వరుస కనపట్ల. బాగా చదువుతున్నారు, థ్యాంక్ యూ. చదవన్నా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అన్నాడు. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా. చాలండి. ఇందులో ఏం విన్నామంటే జగత్తు పునాది వేయబడక మునిపే. సామెతలు ఏం విన్నాం? ఈ సమస్త సృష్టి లేనప్పుడే నేను పుట్టి ఉన్నాను అన్నాడు. పేతురు ఏమన్నాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినాడు తండ్రి చేత. దేని కొరకు? భూలోకానికి రక్షకుడుగా, పాప పరిహారకుడుగా, మోక్ష ప్రదాతగా నీ వెళ్ళాలి. నువ్వు చనిపోవాలి, నీ ప్రశస్త రక్తమును చిందించాలి, మరణమును జయించి నీవు లేవాలి, లోకానికి రక్షణ సిద్ధపరచాలి. యు గో, దిస్ ఈజ్ మై ప్లానింగ్. తండ్రి నిర్ణయించగా యేసు ప్రభు విధేయత చూపి తవు కాలమందు భూలోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 1:4 అన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు. గలతీ 4:4 ఎఫెసీ 1:4 అన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు. ఏ కాలము? ఎవరి కాలము? తండ్రి యొక్క కాలం. ఏ కాలములో, ఏ దినాన, ఏ సమయాన, 8 గంటలకు ఎక్కడ యేసు ప్రభు పుట్టాలో, జన్మించాలో తేటగా దేవుడు ఒక టైం టేబుల్ వేసి పెట్టాడు. when the time has come, Christ was born అని ఉంది. గలతీ 4:4 చూసారా? అది ఎఫెసీలో కూడా అదే మాట రాశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు అన్నాడు. when the time was fulfilled, Christ was born. కాలము అంటే దేవుడు నిర్ణయించిన కాలం, తండ్రి నిర్ణయించిన కాలం. ఏ కాలములో, ఏ సమయములో, ఎప్పుడు, ఎక్కడ ప్రభువైన క్రీస్తు పుట్టాలో, జన్మించాలో తండ్రి యొక్క టైం టేబుల్ ప్రకారం యేసు ప్రభు భూలోకంలో పుట్టాడు. వాక్యం దొరికిందా మీకు? అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైన దేవుడు సంపూర్ణమని ఎఫెసీలో, కాలము పరిపూర్ణమని గలతీలో వివరించాడు. రెండో ఒకటి, when the time has come అని. ఆ టైం ఎవరిది? ప్రణాళిక ఎవరిది? తండ్రి అయిన దేవుని ప్రణాళిక. ఇప్పుడు యెషయాలోకి రండి. ఏం చెప్పాడంటే ఆయన తన జన్మ వృత్తాంతాన్ని యేసు ప్రభు వివరిస్తూ, నేను గర్భమున పుట్టగానే
ఆయన నన్ను పిలిచెను అన్నాడు. నేను గర్భమును పుట్టగానే. యెహోవా నన్ను పిలిచాను. ఇక్కడ గర్భము అంటే తండ్రి అయిన దేవుడు అని అర్థం అండి. మరి దేవుడు కంటాడా? దేవుడు పెళ్ళయిందా? భార్య ఉందా? దేవుడు గర్భం వచ్చిందా? నో. గాడ్ ఈజ్ ద ఆల్మైటీ. దేవుడు అంటే సర్వశక్తి గలవాడు, ఏమైనా చేయగల సమర్థుడు. అందుకనే దేవుడు అన్నాడు, తండ్రి అన్నాడు. కీర్తన 2వ కీర్తన వచనం 7 చదవండి. వచనము 7. ఏమన్నాడు? నేడు నిన్ను యు ఆర్ మై సన్, టుడే ఐ హావ్ బిగాటన్ యు. నీవు నా కుమారుడవు. తండ్రి మాట్లాడుతాడు కుమారుడితో, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. తండ్రి కన్నాడా? తండ్రి గర్భం వచ్చిందా? దాని అర్థం ఏంటంటే దేవుడు తన కుమారుని లోక రక్షణార్థం సిద్ధపరచాడు. ముందు చదివామే, నన్ను నియమించెను అనే మొక్క, నన్ను నియమించెను అనే మొక్క 49 చదివాం కదా. పేతురు ఏం చెప్పాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమించెను. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరిని? కుమారుడైన క్రీస్తును నియమించాలంటే తండ్రి తన కుమారుని పుట్టించాడు అని అర్థం అండి. అంటే తండ్రి, సర్వశక్తి గల తండ్రి పుట్టించగలడు, ఏమైనా చేయగలడు, సమర్థుడైన శక్తిగల దేవుడైన. అందుకన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను. నేడంటే ఎప్పుడు? ఆయన సమయం. నేడన దానికి ఏం లేదండి. టుడే అంటే ఈరోజు, రేపు చదివినా నేడు, ఎల్లుండి చదివినా నేడు, నిన్న చదివినా నేడు, మొన్న చదివినా నేడు, క్రిస్మస్ రోజు చదివినా నేడు. ఎప్పుడైనా నేడు, టుడే టుడే టుడే. దానికి మార్పు లేదు. ఏ రోజు ఆ వాక్యం చదువుకుంటే ఆ రోజు యేసు ప్రభు పుట్టినట్టే. చెప్పండి, నేను చదివాము ఇదే వచనం, మరి నేను పుట్టినట్టు కదా. దేర్ ఇస్ నో టైం. తన కుమారుని ఏర్పాటులో తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ వాక్యం ఎప్పుడు చదివినా, ఏ రోజు చదివినా, డిసెంబర్ 25 చదివినా, జనవరి 25 చదివినా, ఫిబ్రవరి 25 చదివినా, చెప్పండి, మార్పు ఉందా? లేదు. మార్పు ఉందా? నో చేంజ్. ఎప్పుడు తండ్రి నిర్ణయించాడో అప్పుడు తన కుమారుడు సిద్ధపరచి, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన భూలోకానికి రావటానికి ఒక లేఖనాన్ని, ఒక క్రమాన్ని దేవుడు పుట్టించాడు. అసలు క్రీస్తు భూలోకమందు కన్య గర్భమున జన్మించాలని మొదట ప్రవచించిన వాడు కూడా తండ్రి అయిన దేవుడే. ద ఫస్ట్ ప్రాపసీ. యేసు ప్రభు భూలోకమందు కన్య గర్భమున జన్మించాలని మొదట తలంచినది, ప్రవచించినది తండ్రి అయిన దేవుడు. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం. ఇక్కడ చూడండి, మరియు నీకును స్త్రీకిని అన్నాడు. తర్వాత నీ సంతానమునకును, నీ సంతానము, ఆమె సంతానము, ఆమె స్త్రీకి ఆమె అన్నాడు. అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు భూలోకమందు ఒక స్త్రీ గర్భాన, ఒక కన్య గర్భాన, ఒక పరిశుద్ధురాలు గర్భాన ఈ లోకమందు యేసు ప్రభు జన్మించాలని మొదట ప్రవచనమెత్తినవాడు, మొదట ప్రవచించినవాడు తండ్రి అయిన దేవుడు. ఇందాక అయ్యగారు చెప్పారు ఖురాన్లో గురించి, మరియమ్మ సద్గుణ సంపన్నురాలు అని వ్రాయబడిందంట. అచ్చాది థ్యాంక్ యూ. బైబిల్లో కూడా, తెలుగు బైబిల్లో కూడా అలాగే ఉందండి. ఆమె యొక్క గుణ లక్షణాలు వివరంగా వివరించబడినవి.
ఆమె సద్గుణురాలు. అలాంటి ఒక యోగ్యురాలైన మరియమ్మ గర్భాన, స్త్రీ గర్భాన యేసు ప్రభు ఒక స్త్రీ సంతానముగా పురుష సహాయము లేకుండా భూలోకమందు ఆయన స్త్రీ యందు జన్మించాలని తండ్రి అయిన దేవుని యొక్క ప్రవచనం. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. 3:15 తండ్రి వివరించాడు. ఇదే సత్యం ఆయా సందర్భాలలో ప్రవక్తల ద్వారా కూడా యేసు ప్రభు స్త్రీ యందు వస్తాడు, కన్య యందు వస్తాడు, స్త్రీ సంతానముగా వస్తాడని తండ్రి అయిన దేవుడు మొదట ప్రవచించి అదే సత్యాన్ని ప్రవక్తల ద్వారా కూడా ఆయన బలపరుస్తూ వచ్చాడు. ఇదే యెషయా చూడండి ఏం రాశాడు మనం ఎరుగుతాం. యెషయా 7:14. యెషయా గ్రంథం 7:14 ఏమన్నాడు? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు సూచన చూపును కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఏమన్నాడు? ఆనాడు తండ్రి ఏదైతే నిర్ణయించాడో, ఏ ప్రణాళికను ఏర్పాటు చేశాడో అదే సత్యాన్ని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించాడు. ఏమన్నాడు అక్కడ? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఎవరు మొదట చెప్పారు? తండ్రి అయిన దేవుడే చెప్పాడు. దేవుడే సత్యాన్ని ప్రవచించాడు. మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలో కూడా మరొక సత్యం యెషయాలో చదివాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి, 31:22. ఇర్మియా 31:22. ఇటు అటు తిరుగులాడు అంటే విశ్వాసఘాతుకురాలంటే ఇశ్రాయేలు జనాంగము, యెరూషలేము పట్టణము అని అర్థం. వారితో గద్దిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతుకురాల ఇశ్రాయేలు ప్రజలారా, యెరూషలేము పట్టణమా, ఎంతకాలం ద్విమనస్కులుగా ఉంటారు మీరు? చూడండి. యెహోవా నీ దేశములో నూతనమైన, నీ దేశం అంటే యెరూషలేము అని అర్థం. యెహోవా నీ దేశములో ఒక నూతనమైన కార్యం. ఏంటి నూతనమైన కార్యం? స్త్రీ పురుషుని ఆవరించును అనగా క్రీస్తు ఒక స్త్రీ జన్మ, కన్య గర్భాన, స్త్రీ గర్భాన యేసు ప్రభు భూలోకంలో జన్మిస్తాడని తండ్రి ప్రవచించిన సత్యాన్ని యెషయా బలపరచాడు. తండ్రి ప్రవచించిన సత్యం ఇర్మియా కూడా ఏమన్నాడు? స్త్రీ చదవండి. పురుషుని ఆవరించును అంటే యేసు ప్రభు కన్య జన్మ. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు అదే సత్యాన్ని బలపరుస్తూ. సామెతల్లోకి రండి, 30వ అధ్యాయం. సామెతలు 30. 19 చదవండి. 19వ వచనం. 30. బండ మీద సర్పము జాడ, నడి సముద్రం ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఏంది వాస్తవ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? కన్యకతో పురుషుని జాడ అంటే స్త్రీ పురుషులు జాడ కాదు, స్త్రీ పురుషులు ఉండే ఏర్పాటు కాదు. కన్యకతో పురుషుని జాడ అంటే యేసు ప్రభు కన్య గర్భమున భూలోకమందు జన్మిస్తాడని సామెతల గ్రంథంలో కూడా వివరించాడు. ఇదే యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని కొత్త నిబంధనలో పౌలు గలతీ 4:4 వివరించాడు. ఇప్పుడు చదవండి, గలతీ 4:4. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు అంటే ఎప్పుడు పడితే పంపాలన్నమాట. దేవుడు ఒక టైం, ఒక ప్రణాళిక తండ్రి నిర్ణయించాడు. ఆ టైం ప్రకారం, ఆ ప్రణాళిక ప్రకారం ఎక్కడ జన్మించాలో, ఎవరికి జన్మించాలో, ఎక్కడ పుట్టాలో తండ్రి ఎట్లా నిర్ణయించాడో అలాగని అర్థం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎక్కడ పుట్టాట? ఆయన స్త్రీ యందు పుట్టాలని మొదట చెప్పింది
దేవుడే. తండ్రి అయిన దేవుడు ప్రవచించాడు. అందుకని యెషయాలో ప్రభువు మాట్లాడుతూ తన జన్మ వృత్తాంతాన్ని ఆయనే వివరిస్తూ, నేను తల్లి గర్భమున పుట్టగానే ఆయన నన్ను పిలిచెను అన్నాడు కదా. ఆయన వివరిస్తున్నాడు. యెషయా గ్రంథంలో క్రీస్తు యొక్క పుట్టుకను గూర్చిన ప్రవచనాలు వింటున్నాం కదా. ఇప్పుడు యెషయా గ్రంథం 6:13 చదవండి. 6:13. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను ఆదియును నాశనమగును. సింధూర మస్తిక వృక్షం నరకబడిన తరువాత మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ చిగురే ప్రభువైన క్రీస్తు. ఆ ఎండి ఉన్న మొద్దు ఉందే ఇశ్రాయేలు జనాంగం. వారు దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా, భక్తిలో, విశ్వాసంలో, ఆరాధనలో, అర్పణలో, బలు అర్పించే విషయంలో, ప్రార్థించే విషయంలో వారు ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో ఎండిన స్థితిలో ఉన్నారని. అంటే వారి భక్తిలో జీవము లేదు. అంత వేషధారులు. యేసు ప్రభు భూలోకమందు జన్మించే సమయానికి ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి ఎండిపోయి ఉన్నారు. ఎండి ఉన్న మొద్దు వారే. 11:1 యెషయాలో చెప్పాడు. మరలా ఏమన్నాడు? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అక్కడేమో 6:13లో ఆ ఎండి ఉన్న మొద్దు నుండి ఏమన్నాడు? పరిశుద్ధమైన చిగురు పుట్టునంటే యేసు ప్రభు పరిశుద్ధుడని. ఎండి ఉన్న మొద్దు ఇశ్రాయేలు జనాంగం ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో ఎండిపోయి ఉన్నారు. వేషధారులు. సంత వీధుల్లో ప్రార్థనలు, వీధుల్లో ప్రార్థనలు, సమాజ మందిరంలో ఘనతలు, సభా పీఠాలు కోరుకొని వేషధారులుగా వారు జీవిస్తున్న సమయంలో వారి మధ్య యేసు ప్రభు పరిశుద్ధుడుగా పుట్టాడు కదా. ద హోలీ స్టంప్. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడిలో కానీ, చూపులో కానీ, క్రియల్లో కానీ ఎక్కడనూ పాపము లేని పరిశుద్ధుడుగా, పావనమూర్తిగా, పాపరహితుడుగా యేసు ప్రభు భూలోకంలో జన్మించాడు, జీవించాడు. ఆయన మరణ పునరుద్ధానములు కూడా పాపము లేనివాడుగా పుట్టాడు, జీవించాడు. పరిశుద్ధుడుగా పుట్టిన యేసు ప్రభు. ఆ గబ్రియేలు దూత వెళ్ళి మరియమ్మకు చెప్తా ఉంది. లూకా 1:32-35 వరకు ఏముందంటే అక్కడ చరిత్ర అంతా చెప్పింది. నువ్వు గర్భము ధరిస్తావమ్మా అంటే మరియమ్మంది, నేను ఎట్లా సాధ్యం? నా పెళ్ళే కలదు, భర్త లేడు, నేను కన్యను కదా, ఎట్లా సాధ్యం అంటే అప్పుడు అంది దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నువ్వు ఆత్మతో నింపబడి ఏమన్నాడు? కుమార్ని కంటావు, అతడు పరిశుద్ధుడు అనబడును. ఉందా ముక్క? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును అన్నాడు. ఆయన పరిశుద్ధుడు. హి వాజ్ ఏ హోలీ, ద హోలీ వన్. బైబిల్లో ఎన్నో ఉన్నాయండి ఈ మాట పట్టుకుంటే. యేసు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన చిగురుగా, పాపము లేనివాడుగా భూలోకమందైన కన్య గర్భమున జన్మించాడు, జన్మిస్తాడని ప్రవచనాలు మనం వాక్యంలో చూస్తున్నాం. ఒక దురాత్మ పట్టిన ఒక వ్యక్తిని యేసు ప్రభు స్వస్థత చేసే సమయంలో, ఇది మార్కు సువార్త 1వ అధ్యాయం 22లో ఉంది.
నీవు నిజముగా దేవుని పరిశుద్ధుడవు. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు అక్కడున్న సైనికుడు అన్నాడు, నీవు నిజముగా దేవుని పరిశుద్ధుడవు. ఒక స్థలంలో నీవు నిజముగా దేవుని కుమారుడు అని, ఒక స్థలంలో నువ్వు నిజముగా పరిశుద్ధుడవని మరొక స్థలములో వివరించబడిందండి. ఆయన జన్మించినప్పుడు ఆయన జీవితంలో పేతురు సాక్ష్యం ఇచ్చాడు. 1 పేతురు 1:14-15 నేను పరిశుద్ధుడను, మీరునూ పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఫిబ్రవరి 7:26 పౌలు సాక్ష్యం ఇచ్చాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను పత్రిక 1 పత్రిక 3:5 యోహాను సాక్ష్యం ఇచ్చాడు. పాపములు తీసివేయుటకి ఆయన ప్రత్యక్షమాయను గాని ఆయన యందు పాపమేమియో, నో సిన్ ఇన్ హిమ్. క్రీస్తు భూలోకానికి వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు, పాపము లేనివాడుగా పుట్టాడు. ఎందుకు? పాపములు తీసివేయుట కొరకే. పాపము లేనివాడుగా ఆయన భూలోకంలో 1 యోహాను 3:5 వివరించాడు. మరి యేసు ప్రభు నీ పాపమును పరిహరించడం కోసం, నీ పాపమును తీసివేయడం కోసం భూలోకానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణమగట్టి సజీవుడుగా లేచాడు. తన అమూల్య రక్తధారలు చెందించాడు. తండ్రి కుడి పార్శ్వం రక్షించబడ్డాడు. మరి నీ పాపములు తీసివేయబడినవా? నువ్వు పాప పరిహారం పొంది ఉన్నావా? యేసు రక్షకుడుగా నమ్ముకున్నావా? అది అందు విశ్వాసం ఉంచావా? రక్షించబడినావా? పాప పరిహారం పొందావా? నీ పాపాన్ని శాంతి పొందావా? పాపములు తీసివేయుట కొరకే పాపల రక్షకుడుగా యేసు ప్రభు పుట్టెను అన్నాడు. మరి నీ పాప పరిహారమైందా? నువ్వు రక్షింపబడినావా? నీవు మోచించబడినావా? నీవు రక్షణ కలిగిందా? యేసు ప్రభు నమ్ముకున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పాప పరిహారం ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నీ సమస్త పాపములు కడుగుతుందని దైవ గ్రంథము తెలియజేస్తుంది. ఆ గొర్రె పిల్ల రక్తములు, ఆ ప్రవైన క్రీస్తు రక్తములో నీ పాపములు కడుగుకొని రక్షించబడినప్పుడే నిజమైన క్రిస్మస్. నీ హృదయములో మార్పు, నీలో మారు మనస్సు, ఆ రక్షానుభవంలోనికి నీవు వచ్చినప్పుడే ఏ దినాన ప్రవైన క్రీస్తు రక్షకుడుగా అంగీకరిస్తావో, నమ్ముతావో, విశ్వాసం ఉంచుతావో అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తు నమ్మకుండా, మార్పు చెందకుండా, మారు మనసు లేకుండా, రక్షించబడకుండా, ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, నమ్మి బాప్తిస్ము పొందిన అనుభవం లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అదంతా వ్యర్థం. నిజమైన క్రిస్మస్ నీ హృదయంలో మార్పు వచ్చినప్పుడే జరుగుతుంది. యెషయా గ్రంథం 53:1 చదవండి. 53:1. ఈ అధ్యాయం అంతా క్రీస్తు శిలువను చూపిస్తుంది. కానీ ఇందులో క్రీస్తు పుట్టుక ఉంది, క్రీస్తు పెరుగుదల ఉంది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఎవడు నమ్మనంటే ఇక్కడ మేము అనే మాటలో త్రియేక దేవుడు ఉన్నారండి. మేము తెలియజేసిన సమాచారం అంటే త్రియేక దేవుడు సమాచారం అంటే గుడ్ న్యూస్, సువార్త ప్రకటించని అర్థం. త్రియేక దేవుడు సువార్త చెప్పారు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఉన్న పదం అదండి. అంటే దేవుడు కూడా సువార్త చెప్పాడు. యునో, ఎనీబడి నోస్ గాడ్ as preaching the good news. The first preacher, it is God. దేవుడే మొదట సువార్తికుడు, దేవుడే మొదట సువార్త అందించిన వాడు, దేవుడే మొదట బోధకుడు. పేతురు మొదటి పత్రిక
3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపడుతుండగా వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి. ఎవరు ఇక్కడ? నోహు దినముల్లో ప్రపంచమంతా పాపముతో నిండి నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనగా ప్రభువైన క్రీస్తు అనుకుందాం, ద 3 are 1 అంతే. దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించెను. చెప్పండి, ప్రకటించెను. గాడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రీచర్ ఇన్ ద బైబిల్. అదే సువార్త అబ్రహామునకు కూడా చెప్పాడు. అబ్రహాము యొక్క పిలుపులో కూడా యూదులు ఏర్పాటు, వారి రక్షణ, వారి దీవెన. అబ్రహాము యొక్క పిలుపులో అన్యుల యొక్క ఏర్పాటు, అన్యుల యొక్క రక్షణను కూడా దేవుడు దాచి ఉంచి అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో వివరించాడు. సరే, అదొద్దు, వదిలేద్దాం, రాసుకోండి రెఫరెన్స్. అందులో యూదుల యొక్క ఏర్పాటు, వారి విస్తరణ, వారి అభివృద్ధి, వారి దేవున చెప్పాడు. అందులోనే అన్య జనాంగం యొక్క రక్షణ వారి దేవున చెప్పాడు. నీ మూలముగా భూలోకములో ఉన్న సమస్త వంశములన్నీ అంటే ఎవరని? అన్యులమైన మనము. అబ్రహాము యొక్క పిలుపులో అన్యులమైన మనకు కూడా రక్షణ, తన కుమారు రక్షకుడుగా ఉంటాడని, మనము రక్షించబడాలి, మనమైన తెలుసుకోవాలని అబ్రహాము యొక్క పిలుపులోని దేవుడు మొదట సువార్త చెప్పాడు. గలతీ 3:8 నుంచి 5 నిమిషాలు ముగిస్తాను నేను. 40 minutes అవుతున్నాను. 45 minutes చెప్పి గంట అన్నాడు, కానీ టైం లేట్ అయింది కాబట్టి 5 minutes లో ముగిస్తా. దేవుని విశ్వాసం మూలముగా జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్య జనులందరూ ఆశ్రదించబడురని అబ్రహామునకు. అది ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రవచనం. గలతీ పత్రికలో పౌలు ఏమంటాడు? అన్య జనాంగమంతయు నీ యందు ఆశీర్వదింపబడునని దేవుడు ముందుగా అబ్రహామునకు సువార్త చెప్పెను. ఉందా లేదా వాక్యం? ఉంది. ఏమండి? నో కాలంలో సువార్త చెప్పాడు, ఆత్మరూపిగా వెళ్ళి. అబ్రహాము పిలుపులో యూదుల యొక్క ఏర్పాటు, రక్షణ, అన్య జనాంగము కూడా అబ్రహామును బట్టి, విశ్వాసమును బట్టి వారందరూ రక్షించబడాలని అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ మార్గములో అన్య జనాంగము రక్షించబడాలని అబ్రహామునకు దేవుడు సువార్త ప్రకటించెను. ఇంకా ఉన్నాయి 2-3 సత్యాలు, వదిలేస్తాను నేను. ప్రభువైన క్రీస్తు కూడా భూలోకమందు రక్షకుడుగా జన్మించినప్పుడు నోరు తెరచి ఆయన చెప్పిన మొట్టమొదటిది మాట ఏంటో తెలుసా? నోరు తెరచి ఫస్ట్ ఆయన చెప్పింది సువార్త. మార్కు 1:14-15 చదవండి. యేసు కాలము సంపూర్ణమైన వేరుగా చదవాలి, కలపొద్దు, మాటలు తేడా వచ్చింది. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అక్కడ ఆపద్ది. ఇప్పుడు చదువు. రామం తోకలు అయిపోద్ది. సారీ, ఏమనుకోద్దా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త యేసు ప్రభు ప్రకటించాడు. ఆయన నోరు తెరచి మొట్టమొదట మాట్లాడినది సువార్త. మత్తయి 4:17లో, మార్కు సువార్త 1:14-15లో ఇదే సత్యాన్ని వివరించాడు. ముగించేస్తాను. యెషయా గ్రంథంలో ప్రభువైన క్రీస్తుని జన్మను గూర్చిన ప్రవచన సత్యాలు, ఆయన ముగింపు మరొక మాట చెప్పి నేను ఆగిపోతాను. 52వ అధ్యాయం. ఇప్పుడు యెషయా 53:1లో నిలిచిపోయాను నేను, ఇంకా ముందుకు పోలేదండి.
అందులో ఏముందంటే మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మారంటే, మేము అంటే త్రియేక దేవుడు సువార్త ప్రకటించడని అర్థం. యేసు ప్రభు ఆ ఎండిన భూమిలో లేత మొక్కవలే పుట్టి పెరిగాడని, క్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు యొక్క పెరుగుదల, ఎదుగుదల యెషయా 53:1 వివరించాడు. ఇందా చదువుకున్నాం కదా, చదవండి వచ్చిన మరలా. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? వాస్తవంగా ఎవరు నమ్మలా? యూదులు అసలు నమ్మలా. యోహాను సువార్త 12:38, రోమా 10:16 కదా, యోహాను సువార్త 1:11 ఈ 3 రాసుకోండి. ఆ ప్రభువైన క్రీస్తును గూర్చిన సువార్త తేటగా ప్రకటించిన, ఆయనే మెస్సియా అని, ఆయనే దేవుని కుమారుడని, ఆయనే రక్షకుడని ఎంత చెప్పినా వాళ్ళెవ్వరూ యేసు ప్రభుని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? అద్భుతాలు చూసన్నా నమ్మమన్నాడు, బోధలు చూసన్నా నమ్మమన్నాడు, నీ పరలోకం దిగి వచ్చిన దేవుని కుమారుని ఈ మాటలు బట్టన్నా నమ్మండి అన్నాడు. ఎంత చెప్పినా యూదులు నమ్మలే, ప్రభు నమ్మక నిరాకరించారు. వై? వచ్చింది వాళ్ళ కోసమే, పుట్టింది వాళ్ళ కోసమే, వాళ్ళ మధ్య పుట్టాడు, యూదుల రాజుగానే పుట్టాడు, యూదుల మధ్యనే పుట్టాడు. మనం అన్యులం కాబట్టి మన తెరసాటును ఉన్నాం అప్పటి వరకు. ఎందుకు నమ్మ ఇంత శోభ చెప్పిన యూదులు ప్రభువైన క్రీస్తుని నిరాకరించడానికి కారణం ఏంటంటే, అన్య జనాంగమైన మనము వారు నిరాకరించి తృణీకరించి నమ్మక విసర్జించిన యేసు ప్రభుని అన్యులమైన మనకు దొరికి దేవుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా ఆయనను మనము నమ్మాలని మన కొరకు తన ప్రజలకు దేవుడు కఠినమైన మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఇడు కూర్చుండరా కొంతకాలం పక్కన పడేశాడు యూదులను. మళ్ళా రెండవ రాకల్లో, రెండవ మెట్టులో భూలోకానికి 1000 ఏండ్ల పరిపాలనకు వచ్చినప్పుడు అప్పుడు యూదుల శేషం రక్షించబడుతుంది. 1000 ఏండ్ల పాలనలోనే కాదు, 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా యూదుల రక్షణ 2 విధాలుగా ఉంది. అన్ని జనాంగం రక్షణ ఒక విధంగా, 3 విధాలుగా రక్షణ శ్రమల కాలంలో కూడా ఉంది బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. అవన్నీ ఇప్పుడు నేను వివరించలేను. శ్రమల కాలంలో సంఘం ఉండదు, సంఘం ఎత్తబడుతుంది. అయినా సువార్త 4 విధాల సువార్త అందించబడుతుంది. శ్రమల కాలంలో యాంటీ క్రైస్ట్ భూమి మీద ఉన్నప్పటికీ కూడా సువార్త అందుతుంది సర్వలోకానికి. యాంటీ క్రైస్ట్ భూమి మీద ఉన్నప్పటికీ, సంఘం లేకపోయినా రక్షణ శ్రమల కాలంలో 3 విధాలుగా 3 గుంపుల పై రక్షించబడతారని లేఖనము తేటగా ఉంది. మీ దగ్గర నుండి చదవండి. రాసిన దానియేలు గ్రంథం కానీ ఈ ప్రకటన గ్రంథంలో కూడా తేటగా ఇందులో నేను వివరించాను. ఎందుకు యూదులు నమ్మలేదు కారణం అంటే, మీరు చదువుకోండి, నా టైం అయిపోయింది. రోమా పత్రిక 11వ అధ్యాయం రాసుకొని చదవండి. ఎందుకు? వై దే రిజెక్ట్ క్రైస్ట్? రాసుకున్నారా? రోమా పత్రిక 11వ అధ్యాయంలో ఎందుకు యూదులు యేసు ప్రభుని నిరాకరించారో తేటగా వివరించాడు. అయితే ఒక్క వచనం చదవండి, అధ్యాయం అంతా చెప్పను కానీ రోమా 11:12 చదవండి. రోమా 11:12 వారికి రోషం పుట్టించుటకై, వారి తొట్టుపాటు వలన, వారంటే ఇశ్రాయేలు జనాంగం అని అర్థం అండి. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. ఎందుకు? వారి తొట్టుపాటు, వారంటే ఇశ్రాయేలు జనాంగం మెస్సియాను నిరాకరించినందువలన, నమ్మనందువలన అన్య జనాంగమైన మనం సర్వలోకం కూడా ప్రభువైన క్రీస్తుని రక్షకుడుగా, పాప పరిహారకుడుగా మనము నమ్మాలని వారి నిరాకరణ మనకు మేలు. వారు విసర్జించుట క్రీస్తు మనకు దొరికారు. అందుకని ఏమంటారు చదవన్నా? వారి తొట్టుపాటు లోకమున ఐశ్వర్యమును, క్రీస్తుని నమ్మక నిరాకరించడమే యూదుల తొట్టుపాటు. వారి తొట్టుపాటు వలన లోకమునకు ఐశ్వర్యమును. లోకము అంటే ఎవరు? మనమే. వి ఆర్ ద జెంటైల్స్, మనమే. మనకేందట?
లోకమునకు ఐశ్వర్యం. ఏంటి ఐశ్వర్యం? డబ్బు కాదు, ధనం కాదు. యేసు ప్రభువే మనకు దొరకటం ఐశ్వర్యం. యేసు ప్రభు మన దేవుడుగా, మన ప్రభువుగా, మన రక్షకుడుగా, మన పాప పరిహారకుడుగా, మోక్ష ప్రదాతగా ఆయన మనకు దొరకటమే ఐశ్వర్యం. ఆయన లేకుండా ఎంత ఐశ్వర్యం ఉండి ఏం చేయను? వ్యర్థం. మణులు మాణిక్యములున్నా, మేడ మిద్దలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. ఆయన మన ఐశ్వర్యం. చదవండి, అదే వచ్చాను. వారి క్షీణదశ అన్యజనులకు, వారి క్షీణ అంటే యూదులు క్షీణ దశ పక్కన పడేశాడు. ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. అవునండి. వచనం 11 చదవండి. కాబట్టి యూదుల తొట్టుపాటు అన్యులకు రక్షణ కలుగును, దొరుకును అని. వారి ఆ తొట్టుపాటు ముక్కరాల నాకు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ. అది ఆ ముక్క చదివారా? చదివాను. గుడ్, థ్యాంక్ యూ. వారు ఎందుకు తొట్టుపాటు, ఎందుకు ప్రభువు నమ్మలేదు, ఎందుకు నిరాకరించారు? వారు నిరాకరించాలని, ప్రభుని నమ్మకూడదని, విశ్వాసం ఉంచకూడదని, ఆ సమాచారం వారు అంగీకరించకూడదు, మెస్సియాను వారు తృణీకరించాలని దేవుని ఉద్దేశం. ఎందుకు? అన్యజనాంగమైన మనం రక్షణ పొందాలని దేవుడు వారిని కఠినమైన మనసిచ్చాడని 11వ అధ్యాయ రోమపత్రికలో వివరించారు. యెషయాలో మనం చదువుకున్న ఆఖరి వచనం, క్రీస్తునికి వచ్చిన ప్రవచనాల్లో 52:13 చదవండి. యెషయా 52:13. మీరు త్వరపడి 14 కూడా నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, హెచ్చింపబడి ప్రసిద్ధుడై ఎంచబడును. నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, అతని రూపమును, ఆ వికారమైన రూపం. ఇది ప్రధాన క్రీస్తును కూర్చున్న ప్రవచనం. ఆయన పుట్టాడు, జన్మించాడు. ఎందుకు పుట్టాడు? గ్రంథ కోసం కాదు. ఎందుకు జన్మించాడు? గ్రంథ కోసం కాదు. ఏమన్నాడు? ఆయన ముఖము వికారమాయను. ఆయన చూడలేనివాడుగా, వికారమైన మనస్సు గలవాడుగా, వికారమైన రూపం గలవాడుగా ఆయన ఉన్నాడని యెషయా వివరించాడు. ఆ వికార రూపమే, ఆ చూడనొల్లని వాడుగా ఉంటాడనే రూపమే క్రీస్తు శిలువను చూపిస్తుంది. పుట్టాడు ఎందుకు? దండలేం చూడడానికి కాదు, బంగారు పుయ్యాల మీద ఓటానికి కాదు. యేసు ప్రభు పుట్టింది ఎందుకట? సర్వ మానవాళి రక్షణ కోసం ప్రాణము పెట్టాలి, చనిపోవాలని తండ్రి నిర్ణయం. కాబట్టి ఆయన ముఖము వికారమై చూడనొల్లని వాడంటే ఆయన ముఖం మీద గుద్దారు, ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. మీకా 5:1 అన్నాడు, వారు ఇశ్రాయేలు కాపరిని కర్రతో చెంప మీద కొట్టిరి, ముఖాన వెంట్రుకలు పెరికి వేశారు, ముఖాన ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. నల్లటువంటి వాడుగా ఆయన ముఖము వికారమాయను. ఎప్పుడు జరిగింది? ఆయన శిలువకు అప్పగించుకున్న ఆ తెల్లవారుజాము రాత్రి నుండి వికారమైపోయి ఉన్నాడు. యేసు ప్రభు నా పాప పరిహారం కొరకు, సమస్త ప్రజల రక్షణ కొరకు వికారము, అందము, సౌందర్యాన్ని పోగొట్టుకుని చూడనల్లని వాడుగా ఆయన ముఖము వికారమైపోయి దెబ్బలు తిని కల్వరి శిలువలో వ్రేలాడి తన అమూల్య రక్తమును చెందించి మరణమును జయించి లేచాడు. పుట్టినందువల్ల ఏం ప్రయోజనం లేదు. యేసు ప్రభు పుడితే నో యూజ్. ఆయన మరణించకపోతే ఏం ప్రయోజనం లేదు. ఆయన చనిపోతేనే లోకానికి ప్రయోజనం.
ఆ రక్తము కాచితేనే లోకానికి ప్రయోజనం. ఆ క్రీస్తు రక్తములోనే మానవునికి పాప పరిహారం, క్షమాపణ కలుగుతుంది. కనుక క్రీస్తు పుట్టుక కంటే ఆయన మరణం ముఖ్యం, ఆయన పునరుద్ధానం ముఖ్యం. ఆ పని ఆయన చేయకపోతే లోకానికి రక్షణ లేదు. ఊరికి పుట్టినేం ప్రయోజనం? ఆ కార్యము చేయటానికే వచ్చాడు, చేశాడు, లేచాడు, రక్షణ సిద్ధపరచాడు, తండ్రి కుడిపార్శ్వగా చేర్చబడినాడు. మరి యేసు ప్రభువును నమ్ముకున్నావా? ఆత్మశాంతి పొందావా? యేసు రక్తంలో నీ పాపాలు కడుగుకున్నావా? నువ్వు రక్షింపబడినావా? నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువు ఒకసారి శిలువ వైపు చూసి ఈ రాత్రి నీ హృదయంలో ప్రభువుని చేర్చుకో. ఆయన జన్మ కర్మ పాపములు ఆయన ప్రశస్త రక్తధారల్లో కడిగి శుద్ధి చేసి క్షమిస్తాడు, రక్షిస్తాడు, నిత్య శిక్షను తప్పిస్తాడు. మోక్షానికి చేర్చే మోక్ష ప్రదాత యేసు క్రీస్తు ఒక్కడే. నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పెట్టిన యేసుని, నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పెట్టిన యేసుని